కుంకుమ ప్రసాదం. ఒక రోజున కాంచీపురంలో శంకర మఠంలో పరమాచార్య స్వామి వారి దర్శనం కోసం దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులు వేచి ఉన్నారు. స్వామివారు ఆ జనంలో ఉన్న ఒక భక్తురాల్ని పిలిచారు. శ్రీకార్యం సభ్యునితో ఆవిడకు కుంకుమ ప్రసాదం ఇవ్వమని చెప్పారు ఆయన. ఆమె నిశ్చేష్టురాలై ప్రసాదం స్వీకరించడానికి నిరాకరించింది. ఎందుకంటే ఆవిడ భర్త భారత పాకిస్తాన్ యుద్ధంలో వీర మరణం పొందాడు. ప్రసాదం ఇస్తున్న వ్యక్తి ఆ భక్తురాలితో, స్వామివారు ప్రసాదం ఇస్తే నిరాకరించకూడదు, వారు ఊరికే అలా ప్రసాదం ఇవ్వరని, అందులో ఏదో అంతరార్థం ఉండి ఉంటుంది అని చెప్పి అన్నారన్నమాట. ఆ భక్తురాలు కలత చెంది అక్కడ ఉన్న సాటి భక్తులకు ఈ విషయం చెప్పింది. వాళ్ళు అన్నారు, ఆమెను ఇంటికి వెళ్ళమని సలహా ఇచ్చారు. ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె ఇంటికి చేరే సమయానికి భారత సైన్యం ప్రధాన కార్యాలయం నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చింది. నీ భర్త యుద్ధంలో చనిపోయినట్టు పొరపాటున వార్త అందించాము, అది అబద్ధము, అతను ఇంకా సజీవంగానే ఉన్నాడు అన్నది దాని సారాంశం. ఈ వార్త చదవగానే ఆ భక్తురాలికి నీ భర్త ఉన్నాడు అని చెప్పటానికే పరమాచార్య స్వామి కుంకుమ ప్రసాదం ఇచ్చారు అని అర్థమయ్యి భక్తి పారవస్యంతో కన్నీరు పెట్టుకుంది ఆ తల్లి. ఎంతటి పరమాచార్య స్వామి వారు! ప్రతి ఒక్కరి గురించిన ప్రతి ఒక్క విషయం స్వామివారికి అన్నీ అవగతమే. ఈశ్వరావతారమైన స్వామికి మరి తెలియంది ఏముంటుంది? అందుకని ఆ స్వామిని విధాల ఆ తల్లి కీర్తించింది. ఆమె ఆనందం అతిశయం ఎంతని వర్ణించలేనంత ఉంది. ఆమె భర్త ఇంటికి వచ్చాక భార్యాభర్తలు ఇద్దరు కూడా కంచికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు. బదులుగా అక్కడ ఉన్న ఆ నడిచే దేవుని పాదపద్మాలను తమ కన్నీరుతో కడిగారు. వాళ్ళ జన్మ ధన్యమైంది. మరి చూడండి, ఆయన మహిమ, ఆయన శక్తి అంతటిది. అంటే ఎక్కడో చనిపోయాడని భార్య అనుకుంది చెప్పారు. మరి ఆ కుంకుమ ఇచ్చి ఆయన దాన్ని నిరూపించారు. అది అర్థం చేసుకునే శక్తే మనకు లేదు. ఆమెకి లేక పాపం బాధపడితే అందరూ ఆయన ఊరికే ఆయన ఎవరో ఏదో అర్థం ఉంటుంది తీసుకోమని ఇచ్చి ఆయన చెప్పాడు. తర్వాత మరి ఈ విషయం చెప్తే పక్కన వాళ్ళు ముందు మీ ఇంటికి వెళ్ళండి అని చెప్తే గబగబా ఇంటికి వెళ్తే ఆ టెలిగ్రామ్ వచ్చింది. అది స్వామివారు మరి ఆ అందరి గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు, చెప్పగలడు. ఏది చెప్పాలనుకుంటే అది ఆయన చెప్పగలరు అని చక్కగా ఆయన్ని కీర్తించి భర్త వచ్చిన తర్వాత ఇద్దరు వెళ్ళి ఆయన పాదాలు కన్నీటితో కడిగి ధన్యులయ్యారు. ఆ కథ విని మనం కూడా ధన్యులమయ్యాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. సర్వే జనా సుఖినో భవంతు.